నమస్తే పక్క హైదరాబాద్కి స్వాగతం. నేను రాజేంద్ర. ఈ డీటెయిల్స్ చూస్తే మెట్రో స్టేషన్ నుండి వాణిజ్య నివాస సముదాయాలకు స్కై వాక్స్ ఏర్పాటుపై దృష్టి సారించింది హెచ్ఆర్ఎం. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల ఉండగా మరికొన్ని చోట్ల హెచ్ఎండిఏ సహకారంతో ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఈ స్కై వాక్ల వల్ల కమర్షియల్గా ఆదాయం ఉండడంతో పాటు ప్రయాణికులకు పాదచారులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. వాణిజ్య సముదాయాలకు వచ్చేవారు వ్యక్తిగత వాహనాలు వదిలి మెట్రోలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకు కొంతమేర పరిష్కారం చూపెట్టడంలో పాటు పాదచారులు రోడ్డు దాటేందుకు సులభంగా ఉండేలా స్కైవాక్ సిస్టమ్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ 2050 ప్రజా రవాణా విస్తరణకు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో నివేదిక రూపొందిస్తున్నారు. అందులో భాగంగా మెట్రో స్టేషన్ నుంచి వాటి సమీపంలో ఉండే వాణిజ్య నివాస భవనాల సముదాయాలకు పైవంతుల నిర్మాణానికి ప్రోత్సహించనున్నారు. నగరంలో మొత్తం 69 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 57 స్టేషన్లు ఉన్నాయి. ప్రతి స్టేషన్కు రెండు వైపులా రోడ్డుకు ఒక వైపు నుంచి మరోవైపుకు చేరుకునే సౌకర్యం ఉంది. వీటిని మెట్రో ప్రయాణికులే కాక అన్పెయిడ్ మార్గాలుగా ఏ పాదచారులైనా వినియోగించుకుంటున్నారు. వీటిని వినియోగించుకుని ప్రమాదాల బారిన పడకుండా రోడ్డును సురక్షితంగా దాటుతున్నారు. దీంతో స్కైవేలపై ప్రత్యేక దృష్టి సారించారు హెచ్ఎంఆర్, హెచ్ఎండి అధికారులు. ప్రస్తుతం పంజగుట్ట, ఎర్రమంజిల్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి నేరుగా వాణిజ్య సముదాయాలకు చేరుకునే సౌలభ్యాన్ని కల్పించింది. అదేవిధంగా జేబీఎస్, పెరేడ్ గ్రౌండ్ స్టేషన్లను కలుపుతూ ప్రయాణికులు రోడ్డు దాటే అవసరం లేకుండా స్కైవాక్లు నిర్మించారు. ఉప్పల్ వద్ద హెచ్ఎండిఏ ప్రత్యేకంగా స్కైవాక్లను ఏర్పాటు చేశారు. రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి రహేజ మైండ్ స్పేస్ కాంప్లెక్స్కు సులభంగా చేరుకునేలా రహేజ సంస్థ ఒక అధునాతనమైన స్కైవాక్ను సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతం డాక్టర్ అంబేద్కర్ బాలనగర్ మెట్రో స్టేషన్ స్కైవాక్ నిర్మాణాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ స్కైవాక్లకు వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి, ఇతర నివాస భవనాలు, వాణిజ్య సముదాయాల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ఇక మెట్రో ఎల్ఎన్టీ అధికారులు దీనికి సంబంధించి వివరాలు తెలిపారు. ఎల్బీ నగర్లో సిద్ధమవుతున్న భారీ వెంచర్ ప్రతినిధులు స్కైవాక్ ఏర్పాటుకు తమ ఆసక్తిని తెలిపారు. కొత్త స్కైవాక్ల వల్ల వాణిజ్య సముదాయాలతో పాటు రోడ్లపై ఇబ్బందులు లేకుండా వీటిని ఉపయోగించుకుని పాదచారులు సులభంగా రోడ్లను దాటగలరు. హైదరాబాద్లో స్కైవాక్ల నిర్మాణానికి ఇప్పటికే హెచ్ఎండిఏ పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేస్తుంది.